షిరిడీ సాయిబాబా మహత్యం ఒక చిన్న కథ. షిరిడీ సాయిబాబా మహత్యం. అగ్ని పరీక్ష నుండి రక్షణ. పూర్వం షిరిడీలో గంగాధర్ అనే ఒక రైతు ఉండేవాడు. అతను సాయిబాబాకు గొప్ప భక్తుడు. తన పొలంలో పండించిన ధాన్యంలో మొదటి భాగాన్ని ఎప్పుడూ బాబాకు సమర్పించేవాడు. గంగాధర్ సాయిబాబాను దైవంగా భావించేవాడు. బాబా ఎల్లప్పుడూ తనను, తన కుటుంబాన్ని కాపాడుతారని నమ్మేవాడు. ఒక సంవత్సరం గంగాధర్ పొలంలో మంచి పంట పండింది. ధాన్యమంతా కోసి దానిని కుప్పగా పోసి ఉంచాడు. సరిగ్గా అదే రోజు రాత్రి అతని గ్రామంలో ఊహించని విధంగా ఒక పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపిస్తూ గ్రామంలోని ఇళ్లను, పొలాలను చుట్టుముట్టాయి. ప్రజలు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. గంగాధర్కు తన ధాన్యం కుప్ప గుర్తుకువచ్చి ఆందోళన చెందాడు. మంటలు తన పొలం వైపు దూసుకువస్తున్నాయి. ఆ పరిస్థితిలో